పూజ్యులైన తల్లిదండ్రులకు నమస్కారములతో మేము మే 5, 2024 సింగపూర్ అంతా చూసి మలేషియాకి వచ్చాం. 5th మే ఉదయం 8 గంటలకి మలేషియా ముందుగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసి అక్కడ నుండి చిన్స్వి కేవ్స్ బుద్ధా టెంపుల్కి వెళ్ళాం. బుద్ధా టెంపుల్ని చూసిన తర్వాత 10:30 గంటలకల్లా మేము మలేషియాలో బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ ఆకర్షణీయమైనటువంటి స్థలమైనటువంటి జెంటింగ్ హైలాండ్స్ మలేషియాలో ఉంది. జెంటింగ్ హైలాండ్స్ ఇది ఏంటంటే కౌలాలంపూర్కి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా బ్యూటిఫుల్ రిసార్ట్స్, అంటే చూడటానికి అంత చాలా అందంగా ఉంటుంది. దీని ఏంటంటే ఈ జెంటింగ్ హైలాండ్స్ టింగ్వా పర్వత శ్రేణిలో ఉంది. పర్వత శ్రేణిలో కాళీ పర్వత శిఖరంపై ఉంది. 1800 మీటర్ల ఎత్తులో ఈ జెంటింగ్ హైలాండ్స్ ఉంది. ఇదేంటంటే మలేషియాలోని పహాంగ్ స్టేట్లో బెన్లాంగ్ జిల్లాలో ఉంది. మలేషియాలో పహాంగ్ స్టేట్ బెన్లాంగ్ డిస్టిక్లో ఉందమ్మా. అది చాలా బ్యూటిఫుల్ ఏరియా. దీనిని ఏంటంటే దివంగత మలేషియాలో పెద్ద వ్యాపారవేత్త అయిన లిమ్ టాంగ్ అన్నతను స్థాపించారు. మలేషియాలో పెద్ద వ్యాపారవేత్త అక్కడ స్థలం సేకరణ చేశారు. మలేషియాలో ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణీయమైనటువంటి హిల్ రిసార్ట్, వరల్డ్ జంటింగ్ ప్లేస్. ఇది హిల్ రిసార్ట్, బ్యూటిఫుల్ ప్లేస్. ఇది కొండల్లో సుమారుగా 12,000 ఎకరాల్లో విస్తరించింది ఈ జెంటింగ్ ఐలాండ్స్. చూస్తే చాలా బాగుంటుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. చూడండి చక్కగా ఎంత బాగుందో. అయితే ఇదంతా కూడా మంచి రిసార్ట్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్గా చెప్పచ్చు. ఇందులో ఏంటంటే క్యాజినో ఉంటుంది, థీమ్ పార్క్స్ ఉంటాయి, నెక్స్ట్ రిసార్ట్స్ ఉంటాయి, హోటల్స్. ఒక హోటల్ ఉంది, అది 3 స్టార్ హోటల్, ఫస్ట్ వరల్డ్ ప్రపంచంలోనే పెద్ద హోటల్. దీనిలో మొత్తం 7,351 రూమ్లు ఉన్నాయి. ఈ 51 రూమ్లే కాదు, ఇంకా అదనంగా మొత్తం మలేషియా అంతా 10 నుంచి 12,000 వరకు రూమ్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ వరల్డ్ హోటల్ అన్న దానిలో వరల్డ్ ఫేమస్ హోటల్ అది. ఇందులో 7,351 రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్ రెంట్ మినిమం 2,500 నుంచి 18,000 వరకు ఉంది కాస్ట్. అర్థమైందా? మలేషియా చెప్పాను కదా, మలేషియా నుంచి ఇది కౌలాలంపూర్కి రావాలి. 1.5 or 2 hours పడుతుంది. ఆడకు వచ్చి కేబుల్ కారు టికెట్ తీసుకోవాలా. దాన్ని మలేషియాలో రింగెట్స్ అంటారు. ఒక రింగెట్స్ అంటారు. ఒక టికెట్ కాస్ట్ 19 రింగెట్స్, అంటే మన ఇండియా కరెన్సీతో 380 రూపాయలు ఒక టికెట్ కాస్ట్. 380 రూపాయలు. 2 వేకి 2 ప్రక్కలకి 2 వేకి. కార్ స్టేషన్స్ ఉంటుంది, ఈవెన్ కార్ స్టేషన్స్ ఉంటాయి, కేబుల్ కార్ స్టేషన్స్. చాలా బ్యూటిఫుల్ అన్నమాట. చాలా ఇదొక ప్రతి దానికి ఆడుకోవటానికైనా తిరగటానికైనా అయితే ఒకరోజు చాలదు. మినిమం 3-4 days ఉంటే చక్కగా ప్రాంగణం అంతా చూడవచ్చు. ఇది అంతా రాత్రిపూటలో చూడదగినటువంటి ప్లేసే. పక్కలో వెళ్ళొచ్చు, రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి కొండపై, అంత ఎత్తు కొండపై. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ జెంటింగ్ ఐలాండ్స్ చాలా పర్వతాల మధ్యన ఉంది. చాలా చూస్తే మనకేం కనిపించదు. చలికాలం వెళ్ళకూడదు. చలికాలం వెళ్తే ఏమీ కనబడదు. మంచి ఏప్రిల్, మే, జూన్లో వెళ్తేనే బాగుంటుంది. చలికి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చలి ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్లో కూడా చలి మస్తుగా ఉంటుంది. మనకి ఒక రోజు అయితే చాలదు. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చూడాలంటే అది
డైరెక్ట్గా చూస్తేనే దీని తాలూకా అందం తెలుస్తుంది. ఇది పెద్ద టీవీలో వేసుకుంటే బాగుంటుందండి. ఇది చూసి వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంత ఇంత కాదు, చాలా బ్యూటిఫుల్ ఆకర్షణీయమైనటువంటి పర్వత శ్రేణిలో ఉన్న కొండ రిసార్ట్స్ అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. రిసార్ట్స్ అనమాట. అందులో అన్నీ చక్కగా ఆడుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికైతేనేమి, పెద్దలకైతేనేమి చాలా బ్యూటిఫుల్. అలాగే ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది, మన ఇండియా ఫుడ్ దొరుకుతుంది. చక్కగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి స్లాబ్లు అవన్నీ స్టోర్స్ చూడండి ఎంత బాగుందో స్టాప్. తర్వాత మీకు పైనుండి చూపెడతాను. తర్వాత పైనుండి అన్ని స్క్రీన్సే, డిస్ప్లే స్క్రీన్స్. పోల్ చూడండి బాగుంది. ఓకే, ఇది రౌండ్గా ఉంది. ఇది ఇది ఒకటే, ఈ రెండు ఒకటే. ఇది అంత లెక్క చూపెడుతున్నాడు. ఇదే ఫిల్మ్ అక్కడ యూనివర్సల్ స్టూడియోలో కూడా ఇదే ఫిల్మ్ చూపెట్టాడు. ముందు వీడియోలో చూసారు కదా, సాయంత్రం 5 గంటలకల్లా భోంచేసాం. 5 అయిపోయింది భోంచేసేటప్పటికి. అక్కడ నుండి అలా చూసుకుంటూ వచ్చినాం. అందులో ఆటోమేటిక్ చీకటి అయిపోయింది. అలా చూసుకుంటూ జంటింగ్ హైలాండ్స్ చూస్తున్నాం. చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇందులో బాల్స్ ఉన్నాయి చూసారు. ఆ బాల్స్ ఉన్నాయి కదండి, చాలా బ్యూటిఫుల్ ప్లే అండి. ఇది ఎవ్రీ అవర్కి ప్లే చేస్తారు. హాఫ్ అన్ అవర్ ఉంటుంది అట ప్లే, ప్రతి గంటకు ఒకసారి హాఫ్ అన్ అవర్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే మేము చూడలేకపోయాం. ఇక్కడ నుండి చూసి మళ్ళీ మిగతాదంతా చూడాలి కదా అనేసి అలా ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ నుండి చూడకంటాను. అది అయితే చాలాసేపు కూర్చున్నాం. చూసారు, అలసిపోయి మా వాళ్ళు, మా నాన్నగారు నాన్నమ్మ మా నాన్నమ్మ చక్కగా నిద్రపోతున్నారు. సూపర్గా నిద్రపోతున్నారు. అలసిపోయాం. యాక్చువల్గా ముందుగా మేము ఏం చేసామంటే, సింగపూర్లో తెల్లవారి మే 5, 2024 తెల్లవారి 5:20 బయలుదేరాము. ముందుగా టాబు కేవ్స్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాం. 8:30, 9 కల్లా వెళ్ళామండి. 9:10 వరకు అక్కడ ఉన్నాం. 10 వరకు. అక్కడి నుంచి ముందుగా చిన్స్వి కేవ్స్ బుద్ధ టెంపుల్కి వెళ్ళాం. ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసి మలేషియా టాబు కేవ్స్ అంటారు అట్లా వాటిని. ఆ టాబు కేవ్స్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసి అక్కడి నుంచి చిన్స్వి కేవ్స్ బుద్ధ టెంపుల్కి వెళ్ళాం. బుద్ధ టెంపుల్ దగ్గర ఇంచుమించుగా 10:30 అయిందండి. అక్కడి నుంచి బయలుదేరి మలేషియాలో వెరీ సూపర్ ప్లేస్ అయినటువంటి జంటింగ్ హైలాండ్కి వెళ్ళాం. చెప్పాను కదా, ముందు చూన్నారు కదా, కోలాలంపూర్కి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మలేషియా కోలాలంపూర్ నుంచి అయితే 55 కిలోమీటర్ల కొండల మీద ఉంది. ఈ కొండల మీద అంటే 1800 మీటర్ల ఎత్తైన కొండల మీద ఉంది. బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ సూపర్ ప్లేస్ అయినటువంటి జంటింగ్ హైలాండ్కి వెళ్ళాం. చెప్పాను కదా, ముందు చూన్నారు కదా, కోలాలంపూర్కి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మలేషియా కోలాలంపూర్ నుంచి అయితే 55 కిలోమీటర్ల కొండల మీద ఉంది. ఈ కొండల మీద అంటే 1800 మీటర్ల ఎత్తైన కొండల మీద ఉంది. బ్యూటిఫుల్ ప్లేస్. ఫస్ట్ వరల్డ్ హోటల్ ఇక్కడ ఉంది, చాలా పెద్ద హోటల్. చెప్పాను కదా, ఆ హోటల్లో 7,351 రూములు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అంతా డిస్ప్లేనండి, చక్కగా ఎలక్ట్రానిక్ డిస్ప్లే. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూస్తుంటే. కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంటాయి. చూడటానికి రావాలంటే డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. ఫైనాన్షియల్గా కొద్దిగా డబ్బులు బాగా ఉండాలి. ఏంటో చాలా పెద్ద ప్రాంగణం. ఒక రోజులో చాలదు, కనీసం 3 రోజులన్నా ఇక్కడ ఉండాలండి. 3 రోజులు ఉంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ అన్నీ చూడలేదు. ఓన్లీ ఈ జంటింగ్ హైలాండ్ ఒకటే చూసాం.
ఎందుకంటే మేము ఉండేది వన్ డే అయినా కొన్ని గంటలే ఉన్నాం. ఇప్పుడు అలా 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 అది రూమ్ దొరకడం కూడా లేట్ అయిపోయింది మాకు. మారుతుంటుంది. 4 గంటలు దొరికింది, 5 గంటలు టిఫిన్ చేసాం. ఇమీడియట్గా 2 గంటల పైనగా రూమ్ దొరకలేదు చెండింగ్ ఐలాండ్లో. చాలా చాలా రష్గా ఉంటుంది రూము దొరకాలంటే చాలా కష్టం. లైన్ కాయాలి, పెద్ద లైన్ కాయాలి. ఇంకా మా నాన్నగారికి ఇంకా నిద్ర తీరలేదు. మా నాన్నమ్మ గారికి ఇంకా నిద్ర తీరలేదు. ఊగేస్తుంది, ఊగుడు. అది గది లెక్క. ఎంత కష్టపడుతున్నాం చూసారా? అదిగో మేము ఊర్లు తిరిగి అదిగో నిద్ర లేకుండా బాగుంది. ఎంత కష్టపడుతున్నాం. అదిగో పడుకో. సో ఈ ప్లే చూడలేకపోయాం. ఈ ప్లేనే చూడలేకపోయాం. మనకి పోలీసులా కనబడుతున్నాయి. సీలింగ్ టాప్ 4th ఫ్లోర్ అనుకుంటాను. 4th ఫ్లోర్లో అది ఉంది. ఫ్లాట్గా ఉన్నటువంటివి. ఇదో డిజైన్. ఓకే, డిస్ప్లే రకరకాల డిస్ప్లే. ఎంత మంచి ఏంటంటే చెప్పలేము అంతే. అది డిస్ప్లేస్ ఎలా వస్తుంటాయి, రకరకాల వస్తుంటాయి. బాగున్నాయా? రైట్, బాగుంది. లిఫ్ట్ల కోసం అలాగే ఎత్తుకుంటున్నాం చూడు. ఏ లిఫ్ట్ ఎక్కాలో తెలియట్లేదు. ఏ లిఫ్ట్ ఎక్కాలో ఎక్కడ ఉందో తెలియట్లేదు. వెతుక్కుంటే వెళ్తున్నాం. గోడలు చూడు ఎంత బాగున్నాయో. వన్ to 28 ఫ్లోర్స్. అంతా చూసి రూమ్స్కి వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి. సరే, ఎంత బాగుందో. ఈ హోటల్లో ఎక్కడికి వెళ్తున్నామో ఏం అర్థం కావట్లేదు. చూడండి, ఇది ఇక్కడ దగ్గరగా ఉన్నది. అది అక్కడ కనిపిస్తుంది చూడండి. అలాగా చూసుకుంటూ వెళ్ళినా అది క్రింద నుండి చూస్తే పులి కనబడుతుంది. ఈ ఎక్కడ క్రింద నుండి చూస్తే అది కనబడుతుంది, ఈ కనబడుతుంది క్రిందన. మేము ఇప్పుడేమో ఏదో 8th ఫ్లోర్కి వచ్చాం. 8th ఫ్లోర్కి వచ్చిన తర్వాత చూస్తే మా 8th ఫ్లోర్ ఇవన్నీ ఉన్నాయి. అని మీరు ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు అలా చేశాడు అసలు. ఇది బాగుంది, చాలా బాగుంటుంది. చాలా పెద్దది. కెమెరాలో కనిపిస్తుందండి. చాలా పెద్ద డ్రాగన్ షేప్, బ్యూటిఫుల్ షేప్. చాలా పెద్ద డ్రాగన్. మంచిగా 50 అడుగుల పైన ఉంటుంది. చాలా పెద్ద డ్రాగన్. వీడియోస్ సెల్లో చూడకుండా మీ యూట్యూబ్లో ఉంటున్నాయి కాబట్టి యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లో నుంచి మీ ఇంట్లో పెద్ద టీవీలో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సెల్లో చూస్తే చిన్నగా కనిపిస్తుంటుంది, చూసినా పెద్దగా తిరుగుతుంటుంది. అదే ఇంట్లో పెద్ద టీవీ ఇప్పుడు ఉన్న అందరికీ కూడా మినిమం 40 ఇంచెస్ కన్నా పెద్ద టీవీలు ఉన్నాయి. 30-40 ఇంచెస్ కన్నా పెద్ద టీవీలు ఉన్నాయి. అందులో వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లొకేషన్ అంతా చూడటానికి చాలా బాగుంటుంది.
బాగుంది బాగుంది నైస్ బాగానే ఉంది. నైస్ అంతే లిఫ్ట్ ఇది చూడటానికి రండి. ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఫ్లోర్కి వెళ్ళాలి? ఫస్ట్ ఫ్లోర్ కదా, ఒకటే కదా ఎక్కువ. నీకు ఇచ్చారు అది, తీసుకో, నీకది This for you. ఎంజాయ్ నీకేనా? ఎంజాయ్ ఎంజాయ్ లైఫ్ ఈజ్ ఎంజాయ్. విజయుడు తిరిగారు ఆడుకుంటున్నారు. అప్పుడు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. బాబీ 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 నాన్నగారు చాలా సేపు ఆడుతున్నారు. పడిపోతాడా? చిన్న వీడియో తీసుకుని చాలా సేపు ఎంజాయ్ చేశాం. అబ్బాయితో అదే అబ్బాయి కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు. బాబీ దగ్గర కూడా బాగా జారుగా పడిపోతున్నామండి. అంత ఘోరంగా ఉన్నట్టు ఇది. చూడు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తెలియట్లేదు. టాప్ 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 ఏంటి అర్థం కావట్లేదు. ఎక్కడో ఎక్కడ మా రూమ్ మేమే మర్చిపోయాం. బాబు. ఎలా వెళ్తున్నాం మళ్ళీ? అలా కూడా 12 అవుతుంది, 12:10 అయింది ఇప్పుడు. జంటింగ్ ఐలాండ్స్లో మేము తీసుకున్న రూమ్. ఈరోజు వచ్చేసాం. మే 6, 2024. ఈరోజు మేము మలేషియాలో ఉన్నాం. మలేషియాలోని జంటింగ్ హైలాండ్స్ అనేసి ఉంది ఈ ప్లేస్. దాని మీద కేబుల్ కార్ మీద రావాలి. రోపే అంటారు కదా, రోపే కేబుల్ కార్ మీద రావాలి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ హోటల్ అనేసి ఉంది. 28 అంతస్తులు అది. 28 అంతస్తులో మేము 8వ అంతస్తులు ఉన్నాము. 8వ అంతస్తులో ఉన్నాం. మా రూమ్ నెంబర్ 8905లో ఉన్నాము. ఎంత సూపర్ అంటే అంత బాగుంటుంది ఏరియా. హోటల్లో డిస్ప్లేస్ పెట్టాడు. ఎంత గ్రాండ్గా అంటే ఉంటాయి అంత గ్రాండ్గా ఉంటాయి. చాలా గ్రాండ్గా ఉంటాయి. అదే సార్. మలేషియా జంటింగ్ హైలాండ్స్ అంతా చూసి ఇంటి రూమ్కి వచ్చాం. సరే అంతస్తులు పడి తీసిన చిన్న కారణాలు పడి 5 అంతస్తు టాప్లో ఉన్నాం కదా మేము. చక్కగా కనిపిస్తుంది. ఓకే అండి. జంటింగ్ హైలాండ్స్ విజువల్స్ అన్నీ అయిపోయి, డిస్ప్లే విజువల్స్ అన్నీ అయిపోయి టీవీలో వేసుకొని చూడండి. 4,000 రూపాయలు. యూట్యూబ్కి వెళ్ళి పెద్ద టీవీలో వేసుకోండి. చక్కగా కనిపిస్తుంది. చూస్తే కొద్దిగా విషయం తెలుస్తుంది సెల్లో చూసే కన్నానే. అది ఓకే. మీ హోటల్లో థ్యాంక్ యూ. ఎంత పెద్ద హోటల్ అంటే బుర్ర పాడరా బాబు. థ్యాంక్ యూ ఆల్. 28 అంతస్తులు. అంత పెద్ద అంతస్తుకి థ్యాంక్ యూ. 1000 రూమ్లు, 1000 రూమ్స్ అంతస్తుకి. ఇక వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. మే 6, 2024. మే 6, 2024. ధన్యవాదములు.